భగవద్గీత గీతామకరందం 16వ అధ్యాయం 7వ శ్లోకం. ప్రవృత్తిం చ నివృత్తిం చ జానానా విదురసురాః నా శౌర్యం నాసి చాచరో నా సత్యం తేషు విద్యతే. అసుర స్వభావము గల జనులు ధర్మ ప్రవృత్తిని కానీ అధర్మ ప్రవృత్తిని కానీ ఎరుగుదురు. వారి యందు శుచిత్వము, ఆచారము, తర్కాస్కారము కానీ సత్యము కానీ ఉండదు. అసుర స్వభావములు ధర్మ కార్యములు చేయుట కానీ అధర్మ కార్యముల నుండి మరుట కానీ ఎరుగుదు. ఒకరు చెప్పినను వినరు. వీరి అధములు. తమ తప్పిదములు మరి ఒకరు చెప్పినప్పుడు దాన్ని మార్చుకుని వారు మధ్యములు. అసలు తప్పిదములు చేయని వారు ఉత్తములు. ఈ శ్లోకముల అధముల గురించి చెప్పబడినది మరియు ప్రవృత్తి నివృత్తులు ఇచ్చట రెండు తెలుపబడినవి. ఇచ్చట ప్రవృత్తితో అనగా చేయదగినది, నివృత్తి అనగా విడిచిపెట్టదగినది అర్థం. రెండింటినీ తెలుసుకొని ఉండవని అనగా దైవ సంబంధ కార్యములు, దైవగుణములు ఉన్నవి, గ్రాహ్య వస్తువులను గురించి, విషయ సేవలను గురించి, ఆత్మకార్యములు, అసుర గుణములు ఉన్నవి, త్యాజిస్త వస్తువులు ఎరింగి ఉండవలేను. అసుర స్వభావము ఇతడు వారి నెరిగి చెప్పదు. నాకు ధర్మ ప్రవృత్తి, పాప ప్రవృత్తి, శుచిత తత్వము, ఆచారము, చితము వారికి ఉండదు.